యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గరికి నతానియేలు అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తిని యేసు ప్రభు చూసి ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. హల్లెలూయా. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే ఇతడు నిజముగా యేసుక్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డ. కాబట్టి ఇతని యందు ఏ కపటము లేదని ప్రభు అయినటువంటి యేసే ప్రత్యక్షముగా అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని నమ్మినటువంటి మనము ఆయన నిజమైనటువంటి బిడ్డలముగా మనం ఉన్నామా? మనలో కపటము లేకుండా ఉన్నదా? మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మనల్ని మనము గమనించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట మాట్లాడాడు యేసు ప్రభు అతని గురించి అనంటే, చూడండి 45వ వచనంలో మనం వాక్యాన్ని చూస్తాం. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయువాడగు యేసు అని అతనితో చెప్పెను. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో మరి మోషే కానీ ప్రవక్తలు కానీ ఎవరి గురించి అయితే రాశారో, రాబోయేటటువంటి మెస్సయ అని ఎవరి గురించి అయితే రాశారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైనటువంటి యేసు ప్రభువు, నజరేయుడగు యేసు ప్రభు అని మరి ఫిలిప్పుతో మరి ఫిలిప్పు నతానియేలుతో చెప్పినప్పుడు నతానియేలు యేసు ప్రభు దగ్గరికి రావడానికి ముందుగా ఒక మాట మాట్లాడుచున్నాడు. ఏమనంటే, అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. హల్లెలూయా. అంటే నజరేతులో నుండి ఏది కూడా మంచిది రాలేదు ఇంతవరకు, కానీ ప్రవక్త అయినటువంటి మెస్సయ అందులో నుంచి వచ్చాడా అని చెప్పి మరి నతానియేలు ఫిలిప్పుతో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు, ఆయనను చూడమని చెప్పినప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు యేసు ప్రభువు నతానియేలును చూచి అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అక్కడ యేసు ప్రభు వారు నతానియేలును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి మనం ఈ రోజున నిజముగా ఇశ్రాయేలీయులమై ఉన్నామా, నిజముగా దేవుని బిడ్డలమై ఉన్నామా అని కూడా మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని బిడ్డలారా, కాబట్టి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగన సెలవిస్తున్నది, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఇది చూడండి అందరూ ఒకసారి, ఆత్మలో కపటం లేనివారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నతానియేలు ఆత్మలో కపటము లేనివాడు, అతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు అని యేసు ప్రభు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆత్మలో కపటం ఉండకూడదు, మన ఆత్మలో కపటం ఉండకూడదు. ఎందుకంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తున్నది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కనుక అది అంతరంగములన్నీ శోధిస్తూ ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నరుని ఆత్మ ఎవరు పెట్టిరు? యెహోవా పెట్టిన దీపము. నరులో ఉన్నటువంటి ఆత్మ దేవుడిచ్చినటువంటిది కాబట్టి అందులో కపటం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నరుని ఆత్మలో కపటము ఉండకూడదు. ఆత్మ
దేవుడు పెట్టినటువంటి దీపము గనక అందులో కపటం ఉండకూడదు. అందుకే కీర్తన గ్రంథంలో మనం ఇంత ముందుకు చదివాము 32:2లో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి దీపమైనటువంటి మన ఆత్మలో కపటము లేనటువంటి నరుడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కపటం ఉండకూడదు దేవుని బిడ్డలారా. కపటము ద్వారా మనం చాలా నష్టపోతామని కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది. మన ఆత్మలో కపటం లేని మనుష్యుడు ధన్యుడు అంటున్నాడు. ధన్యుడనగా వాడు ఆశీర్వదించబడిన వాడు, దీవించబడిన వాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక మనం ఆత్మలో కపటము ఉంచుకోకూడదు దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథము 6:3 నుంచి అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా మనము అక్కడ గమనించగలిగినట్లయితే దేవుని వాక్యము అక్కడ ఇలాగున వ్రాయబడి ఉన్నది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గల వాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి పొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. అంటే దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. చూడండి, మనము కొన్ని చిన్న పనులు మంచిగా ముద్దుగా చేస్తుంటే నా కొడుకు బుద్ధి గలవాడు లేదా నా బిడ్డ బుద్ధిమంతురాలని మనం మురిసిపోతాము. కానీ ఇక్కడ దానియేలు గురించి ఏమని రాయబడిందంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అంటే అతని అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు అతడు. కనుక అటువంటి వ్యక్తిని రాజు ఏమనుకున్నాడంటే అధిపతులలోనూ అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానులలోనూ ఆయనను ముఖ్యముగా మరి ప్రథమ స్థానంలో ఒక అధికారిగా పెట్టాలనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, అతని యొక్క ఉద్దేశమును గుర్తించినటువంటి అక్కడ ప్రధానులు కానీ అధిపతులు కానీ ఈ రాజ్యపాలన విషయంలోనే మరి దానియేలును ఇరికించి అతని మీద ఒక నింద మోపి అతన్ని ఎలాగైనా చంపాలని వారు ఒక కపట ఆలోచించారు. హల్లెలూయా. కపటమైనటువంటి ఆలోచన. చూడండి, వారు అధిపతులుగా ఉన్నారు, వారు రాజ్యపాలనలో అధికారులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దానియేలు మీద ఒక నింద మోపాలి, అతన్ని ఎలాగైనా చంపాలని ఆలోచన చేశారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసి దాన్ని అమలుపరచడానికి రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు. రాజా, మరి 30 దినాల వరకు నీకు తప్ప ఏ దేవునికి కూడా మొరక్కవద్దని, ఎవడైనా ఒకవేళ మొక్కితే వాడిని సింహాల గుహలో పడవేయాలని ఒక శాసనాన్ని తయారు చేయమని రాజుగారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు రాజుగారు కూడా అలాగే అని చెప్పి రాజు ఏం చేశాడంటే ఒక శాసనాన్ని రాయించి దాని మీద రాజు యొక్క ఉంగరముతో ముద్ర వేయించాడు. ఎప్పుడైతే రాజు యొక్క చేతి ఉంగరముతో ముద్ర వేయబడిందో అది శాసనముగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, అందుకనే హగ్గయి గ్రంథంలో అంటాడు, ఆ దినములలో నీవు ఎలాగుంటావంటే రాజముద్ర ఉంగరముగా ఉంటావని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారి విషయంలో మాట్లాడుతాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆ రాజు ముద్ర వేయగానే అది శాసనముగా మారిపోయింది. ఆ శాసనము అమలులోనికి వచ్చింది. ఆ శాసనము గురించి దానియేలు విన్నప్పటికీ కూడా అతను దినమునకు ముమ్మారు ప్రార్థిస్తూ యెరూషలేము దేవాలయం వైపు మరి తన యొక్క ఇంటి కిటికీలు తెరిచి అతను ప్రార్థిస్తూ ఉండేవాడు. అలాగనే ఆ శాసనం విన్న తర్వాత కూడా దానియేలు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి ముమ్మారు ప్రార్థించడం మానుకోలేదు. యథాప్రకారముగా అతను ప్రార్థిస్తూ వచ్చాడు. అతని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఆ దేవుని తప్ప నేను ఎవరిని ఆరాధించను అనుకున్నాడు. అతను ఆరాధిస్తూ వస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే దానియేలుని గురించేగా ఈ పన్నాగము పన్నింది, దానియేలుని గురించే కదా ఈ పన్నాగం పన్నింది. దానియేలు మరి ఎప్పుడు కూడా ఇంటికి వెళ్తున్నప్పుడు అతన్ని గమనిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నప్పుడు దానియేలు ప్రార్థనను ఆపలేదు.
దానియేలు మోకరించి ప్రార్థించడం ఆపలేదు. అప్పుడు ఏం చేశారంటే దానియేలును గమనించి రాజు దగ్గరికి వచ్చి, రాజా నీవు ఇంత శాసనము చేసినా కానీ నీవు మరి దానియేలు మాత్రము నిన్ను కానీ నీ శాసనమును కానీ లెక్క చేయకుండా అతను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చెప్పి మరి దానియేలు గురించి అక్కడ రాజుగారికి చెప్పగానే రాజు ఏం చేశాడు? ఏమీ చేయలేదు దేవుని బిడ్డలారా. కానీ రాజుగారికి అప్పుడు అర్థమైపోయింది. ఏమనంటే ఈ శాసనము దానియేలు గురించే చేశారన్న సంగతి అప్పుడు 14వ వచనంలో అతనికి అర్థమైపోయి ఇంకా దానియేలుని పట్టుకొని వచ్చినప్పుడు దానియేలుని విడిపించడానికి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా రాజు దానియేలుని విడిపించాలని ప్రయత్నించాడు. కానీ ఒక్కసారి ఆ యొక్క శాసనం మీద ఆయన ముద్ర ఉంగరం వేసిన తర్వాత ఆ శాసనాన్ని ఎవరు మార్చలేరు, రాజు కూడా మార్చలేడు. కనుక అతను ఏం చేశాడంటే ఏమీ చేయలేకపోయాడు. రాజు అయినప్పటికీ కూడా ఏమి చేయలేకపోయాడు. ఆ సమయంలో దానియేలుని తీసుకొని వెళ్ళి ఆ గుహాలలో, ఆ యొక్క సింహాల గుహలో పడదోసినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఆ సింహాల నోళ్ళను మూచినప్పుడు వెంటనే ఆ యొక్క సింహాలు నోళ్ళు మూచుకొని అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే కూర్చొని మెల్లగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాటి మధ్యలో మనుష్యుడు పడినప్పటికీ కూడా అవి మౌనంగా ఉన్నాయి. అవి దానియేలుకు ఎటువంటి హాని చేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాయి. ఆ సింహాల మధ్యలో దానియేలు మోకరించి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారు కపటముతో ఆలోచన చేశారు. అయినప్పటికీ కూడా దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి అతడు సింహాల మధ్యలో పడినా కూడా అతను దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుట మానలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగున మరి ఈ రోజున మనం చిన్న సమస్యలు వచ్చిన ప్రార్థన మానేస్తాము, అలుగుతాము, దేవుని మీద అలుగుతాము. కానీ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు, నిజమైనటువంటి దేవుని బిడ్డ ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానడు, ఆరాధనను మానడు. దేవుని బిడ్డలారా, మనం నిజమైనటువంటి ఇశ్రాయేలులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము గనక మన హృదయంలో ఎటువంటి కపటము ఉండకూడదని కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దానియేలును ఆ రకంగా పడవేసినప్పటికీ కూడా ఏ యొక్క సింహాలు కానీ మనుషులు కానీ దానియేలుకు హాని చేయలేకపోయాయి. అలాంటి సమయంలో మరి ఆ రాత్రంతా కూడా రాజుగారికి నిద్ర పట్టలేదు, భోజనము చేయలేదు, ఎటువంటి నాట్యాలు ఆడలేదు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నిద్ర పట్టక తెల్లవారుజాము వరకు అతను ఆ యొక్క రాజభవనంలో ఇటు అటు తిరుగుతూ ఆ యొక్క సమయాన్ని వెచ్చించాడు. అలాంటి సమయంలో మరి ఉదయము వేకువజాముననే తెల్లవారుచుండగా రాజు ఆ యొక్క సింహాల గుహలోనికి దగ్గరికి వచ్చి మరి ఏమంటున్నాడు? దానియేలు, మరి నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని ఒక స్వరముతో మాట్లాడినప్పుడు ఆ యొక్క దానియేలును పిలిచి అడిగినప్పుడు దానియేలు ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనక ఆయన నన్ను కాపాడి రక్షించిండని దానియేలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దానియేలు ఎప్పుడైతే బ్రతికి ఉన్నాడు అని ఆ యొక్క రాజు చూశాడో వెంటనే ఆ యొక్క మరి సింహాల గుహలో నుండి వెంటనే దానియేలుని బయటికి తీయించాడు రాజు. తీయించిన తర్వాత ఈ యొక్క పన్నాగం ఎవరైతే పన్నారో, ఈ యొక్క కపటపు ఆలోచన ఎవరైతే చేశారో వెంటనే వారి యొక్క కుమారులను, వారి యొక్క భార్యలను కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క సింహాల గుహలో పడవేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, పడవేసినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. సింహాలు వాళ్ళందరినీ చంపి వారి యొక్క ఎముకలతో సహా మరి అక్కడ పొడి చేసినట్టుగా పగలగొరికి పొడి చేసినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, కపటపు ఆలోచన ఎంత ప్రమాదకరమైనదో. దేవుని బిడ్డలారా, మనం కపటంగా ఆలోచించదు. దేవుని బిడ్డలముగా జీవిస్తూ ఉన్నాం, మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము కనుక
మరి అటువంటి కపటపు ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే ఎవరైతే గోతులు తవ్వుతారో ఆ గోతులలో ఎవరైతే తవ్వినవాడే ఆ గోతిలో పడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళు అతనికి హాని చేయాలనుకున్నారు, కపటముతో ఆలోచించారు. కానీ వారి యొక్క కపటపు ఆలోచనే వారికి ప్రాణాలు తీసింది. కనుక అటువంటి ఆలోచనలను మనం కలిగి ఉండొద్దని, మన యొక్క పొరుగు వారి పట్లనైనా ఎవరి పట్లనైనా కపటం అనేది మన ఆత్మలో ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది దేవుని బిడ్డలారా. కాబట్టి దానియేలు అతను యథావిధిగా తన మనసులో వారి యొక్క కపటపు ఆలోచన తెలిసినప్పటికీ కూడా రాజుకు కూడా ఫిర్యాదు చేయలేదు, కానీ దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి మొరపెట్టుకున్నాడు. అదే మనమైతే వెళ్ళి వెంటనే నా గురించి ఇలాగ ఆలోచన చేస్తారని మనము ఫిర్యాదులు చేస్తాము, కానీ దేవునికే మొరపెట్టుకున్నాడు దానియేలు. కాబట్టి ఇతడు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు అని నతానియేలును గురించి యేసు ప్రభు మరి అక్కడ సాక్ష్యం ఇచ్చినట్టుగా ఇక్కడ దానియేలు కూడా అలాగున్న దేవుని బిడ్డగా జీవించాడు. అది ఎంత ఆశ్చర్యము దేవుని బిడ్డలారా. సింహాల మధ్యలో పడినప్పటికీ కూడా సింహాలు హాని చేయలేదంటే అతను నిజమైనటువంటి దేవుని బిడ్డ. అతనిలో ఏ కపటము లేదు. ఇతరులు హాని చేయాలని చూసినా ఇతరులకు హాని చేయకుండా, వారి మీద ఫిర్యాదులు చేయకుండా ఎంత చక్కగా ఆ సింహాల మధ్యలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియేలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకరికి హాని చేయదు, ఒకరికి హానికరమైనటువంటి ఆలోచనలను మనం ఆలోచించద్దని దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించినట్లయితే ఆ రకంగా మనం ముందుకు సాగిపోయే వారముగా ఉందాము. హల్లెలూయా. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వముతోను సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైనటువంటి కపటమును మీరు మానాలి. సమస్తమైన కపటమును మానాలి, సమస్తమైన దుష్టత్వమును మానాలి, సమస్తమైనటువంటి దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై మీరు జీవించాలి. హల్లెలూయా. క్రొత్తగా జన్మించినటువంటి శిష్యుని పోలి మీరు జీవించాలి. ఇప్పుడే జన్మించినటువంటి క్రొత్తగా జన్మించినటువంటి శిష్యువుకు మంచి ఏదో చెడు ఏదో తెలియదు దేవుని బిడ్డలారా. అందుకనే యోహాను సువార్త 3:3లో యేసు ప్రభు నికోదేముతో ఏమని సెలవిస్తాడంటే, అక్కడ ఏమని మాట్లాడతాడంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడని అక్కడ మరి నికోదేముతో యేసు ప్రభు మాట్లాడుచున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే మరి దేవుని రాజ్యమును చూడడాన్ని మాట్లాడుతున్నాడు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంను ప్రవేశించలేడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది దేవుని బిడ్డలారా. అందుకనే మనం క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై మనం ఈ లోకంలో జీవించాలి. క్రొత్తగా జన్మించాలి. నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించిన తర్వాత చూడండి, క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. మనం రక్షణ పొందిన తర్వాత, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత మనం ఏమి చేయాలంటే నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలను మన రక్షణ విషయంలో మనం ఎదిగే నిమిత్తము ఆ పాలను మనము ఆపేక్షించాలి, కోరుకోవాలి. దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ముందు ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతైతే వింటావో, ఎంతైతే చదువుతావో, నీ రక్షణ విషయంలో నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది, నీ ఆత్మ బలముగా ఎదుగుతూ ఉంటుంది, నీ ఆత్మలో నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసము దృఢముగా ఉంటుంది
దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యాన్ని నువ్వు ఆపేక్షించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉండాలి. నీవు శిశువుగా, కొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన తర్వాత నీవు నిర్మలమైనటువంటి పాలు అనేటటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. నువ్వు దాన్ని కోరుకుంటూ ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకనే ఎందుకు అని మీరు అని అడగొచ్చు దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము మరి 24వ అధ్యాయం 13-14 వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. అలాగే మరి నీ ఆత్మకు కూడా జ్ఞానము కావాలి గనుక నీవు జ్ఞానమును ఆపేక్షించాలి. జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా నీకు జ్ఞానము కలుగుతుంది. నీవు వెళ్ళే మార్గములో, యేసయ్య మార్గంలో నడుస్తూ ఉన్నావు, ఆ మార్గంలో ఎలాగ ప్రయాణం చేయాలి, ఎలాగ నడవాలి అని నీకు ఆలోచన నేర్పించేది దేవుని వాక్యము. ఆ వాక్యమే జ్ఞానము దేవుని బిడ్డలారా. అందుకే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జ్ఞానము, దేవుని వాక్యాన్ని మనం కోరుకునే వారముగా, దేవుని వాక్యం మనం వినేవారముగా, దేవుని వాక్యం మనం చదివే వారముగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మన విశ్వాసం దృఢముగా ఉంటుంది. మనము ఏ రకంగా జీవించాలో మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు కూడా అది ఏ రకంగా మనం జీవించాలో ఆ వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నది కనుక చూడండి, నిర్మలమైనటువంటి వాక్యమును మనం కోరుకునే వారంగా ఉండాలి. మన రక్షణ విషయంలో మనం ఎదిగే నిమిత్తము ఆ వాక్యం మనకు సహాయపడుతుంది కనుక ఆ వాక్యాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది.